A very good evening, all my dear money magnets. గత 2 రోజులుగా అనేక రకాల టాపిక్స్‌తో మనం డబ్బుకు సంబంధించిన రహస్యాలు, డబ్బుకు సంబంధించినటువంటి మెళకువలు, మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు థర్డ్ డే వెరీ ఇంపార్టెంట్ సెషన్ రిగార్డింగ్ దిస్ హౌ టు గెట్ పాసివ్ ఇన్కమ్ కదండి. ఆ టాపిక్‌తో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు ఎవరో ఒకరు మెసేజ్ చేశారు. సార్ ఎలా మనం ఇన్కమ్ ఎర్న్ చేయాలి, జనరేట్ చేయాలి చెప్పుకుంటే బాగుంటది కదా అని. ఓకేనా? కెన్ యూ రేజ్ ద హ్యాండ్? నేమ్ మర్చిపోయాను నేను. సెషన్‌లో ఉన్నారండి వారు? ఎనీవే వి డిస్కస్ రిగార్డింగ్ దిస్. గత 2 రోజులుగా మనం నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక్క పాయింట్, ఒక్క బుల్లెట్ పాయింట్ ఉంటే మనము చెప్తారా ఎవరైనా? ఎనీథింగ్, వన్ పాయింట్ which is most suitable to you, which is most suitable to implement all the people to become rich. ఉందా అండి అలా? ఎస్, ముత్తయ్య గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్, యాక్చువల్గా అంటే నిన్న సెషన్ లో ప్రొవైడింగ్ వాల్యూ సార్, హెల్ప్ అదర్స్ ఇన్ ఎనీ మేనర్. వేరే వారికి మనం ఎలాంటి దాన్ని చేసి మనం వాల్యూను పెంచుకోవడం అనేది నిన్న నాకు నచ్చిన పాయింట్ సార్. సూపర్. నెక్స్ట్ ఎనీబడి? శ్రీనివాస్ గారు చెప్తున్నారు అవర్ మనీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. కొంచెం మీరు కనబడి మాట్లాడితే బాగుంటుందేమో. విజిబిలిటీ గివ్ అస్ ప్రాఫిటబిలిటీ. కనబడాలి మనం. నారాయణ గారు. సూరంగి నారాయణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. యా, ఓకే. మనం టైం వేస్ట్ చేయకుండా మన యొక్క సెషన్లోకి వెళ్ళిపోదాం. Is it visible, everyone? Yes, yes, very much. Yeah. Right. Thank you. Thank you so much. ఈ సెషన్ ఎవరికి సూటబుల్ కాదు అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండే వాళ్ళకు, ఓవర్ స్మార్ట్ వాళ్ళకు, ఏదో ఒక లుక్ వేద్దాం, చూద్దాం, అవునా సార్ ఇలా చెప్తున్నాడో విందాం అనే వాళ్ళకి సూటబుల్ కాదండి. అలా నన్ను జడ్జ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉంటే దయచేసి ఈ సెషన్ నుండి మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైనా నేర్చుకోవాలి, మీ లైఫ్లో మార్పు రావాలి అనే ఉద్దేశం ఉంటే ఈ సెషన్లో ఉండండి, బెటర్. యాక్చువల్గా ఈజీ మనీ సంపాదించాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ సెషన్ అనేది సూటబుల్ కాదండి. ఈజీ మనీ కొరకు కాదు, ఒక సిస్టమ్, సైంటిఫిక్ సిస్టమ్ మనం నేర్చుకుంటూ దాన్ని ఫాలో అవ్వడం ద్వారా మన లైఫ్లో రిజల్ట్ రావాలి అనే వాళ్ళకు ఇది చాలా సూటబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ థింగ్, ఒక రాబోయేటువంటి 2 hours, ఎగ్జాక్ట్గా వీఆర్ ప్లానింగ్ ఫర్ 2 hours. 2 hours మీరు నోట్బుక్ పెన్తో ఓపికగా ఉన్నట్లయితే విల్ లెర్న్ సో మచ్. ఎందుకంటే నిన్న మన సెషన్లో చాలా తక్కువ సమయాన్ని తీసుకున్నాను కాబట్టి నేను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 1 hour చెప్పాలి. నిన్న తక్కువ సమయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. దట్ ఈస్ మై డ్యూటీ. యువర్ డ్యూటీ ఈస్ టు లెర్న్, యువర్ డ్యూటీ ఈస్ టు
రైట్ డౌన్ యువర్ యాక్షన్ పాయింట్స్, నాట్ ఆల్ ద పాయింట్స్. పే అటెన్షన్ ప్లీజ్. ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నట్లయితే దయచేసి క్లోజ్ చేసుకోండి, డోర్ క్లోజ్ చేయండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఒక 1.5 hour 2 hours నుండి డిస్టర్బ్ చేయొద్దని. నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నోట్స్ రాసుకుంటేనే మన భవిష్యత్తులో నోట్లు లెక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈరోజు లాస్ట్ 15 minutes నేను డౌట్స్ క్లారిఫికేషన్ సంబంధించి కమిట్మెంట్ ఇస్తున్నాను, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇఫ్ బిజీ 2 hours మీరు అటెండ్ అయ్యే అవకాశం లేకుంటే యూ కెన్ లీవ్ నౌ, ఓకేనా, నో ప్రాబ్లం ఎటా. లెట్స్ గెట్ స్టార్టెడ్ కదా. ఫస్ట్ నా గురించి నేను 2 రోజులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ రిగార్డింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ లాభిశెట్టి మహేష్, ట్రైనర్, ఆథర్, స్పీకర్, మనీ మాస్టరీ ట్రైనర్ అండి. నేను ఇప్పటివరకు 2 పుస్తకాలు రాయడం జరిగింది. ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి, అది యాక్రోనిమ్. ఆ అంటే అవకాశాలు, ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఈ అంటే ఇలాంటి పనులు ఈ రోజు నుండి చేయాలి అనేటువంటి 4 రకాల టాపిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆ పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు అనే పుస్తకం కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రాబోయేటువంటి బుక్ రైస్ టు అచీవ్, అది త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు డిటిపి ప్రింటింగ్ సెషన్లో ఉంది. మై మిషన్ ఈస్ టు యాజ్ ఎ మనీ కోచ్ ఈస్ టు ఎంపవర్ 1 lakh ఇండివిజువల్స్ విత్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ స్ట్రాటజీస్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అండ్ అచీవ్ ప్రాస్పరిటీ. 1,00,000 మందికి నా యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అడ్వైస్ ద్వారా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, ఆర్థికంగా ఎలాంటి ఏ ఒక్క సూసైడ్ కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరగకూడదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి చాలా మంది కూడా డబ్బు సంపాదించిన తర్వాత సూసైడ్ జరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు లేక ఆకలి చావులు లేవు ఇక్కడ. చాలా మంది ఫ్యామిలీస్తో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి లాడ్జిలో రూమ్ తీసుకొని ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మనీకి సంబంధించినటువంటి మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల. కాబట్టి ఫస్ట్ డే రోజు మనం మైండ్ సెట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత మనకు కావాల్సింది మన యొక్క డ్రీమ్స్ని మనము అచీవ్ చేసుకోవడం. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే మన డ్రీమ్స్ అన్నీ కూడా రియాలిటీ కావాలి అంటే, జస్ట్ ఏ మినిట్, మన డ్రీమ్స్ అన్ని మన రియాలిటీ కావాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది మన యొక్క బర్నింగ్ డిజైర్, క్లియర్ విజన్, యాక్షన్. 3 steps అండి. మనము ధనవంతులుగా తయారవ్వట్లేదన్నా, మన లైఫ్లో మార్పు జరగట్లేదన్నా, మన లైఫ్లో వృద్ధి లేదు అన్నా కూడా మనము ఎప్పటికి కూడా భగవంతుని మనం నిందించడం, తల్లిదండ్రులను నిందించడం, మనకు పాఠాలు నేర్పించినటువంటి గురువులను నిందించడము, సమాజాన్ని నిందించడం మాత్రమే మనం చేస్తున్నాం. కానీ మన ఇన్నర్ ఫీలింగ్, మన లోపల బర్నింగ్ డిజైర్ ఉందా, దానికి సంబంధించిన క్లియర్ విజన్ మనం ఉందా, యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నామా? యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సమాజంలో కనబడేటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బును ఊరికే సంపాదించట్లేదు. అతని లోపల ఉన్నటువంటి డిజైర్ అతన్ని డబ్బులు సంపాదించే విధంగా, అతని యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. అతని లోపలటువంటి ఇన్నర్ ఫీలింగ్ మనకు తెలియదు. అలాంటి బర్నింగ్ డిజైర్ మనకు ఉండాలా? ఈరోజు కేవలం కోరికలు ఉంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి విజన్, యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనము ధనవంతులుగా తయారవడానికి అవకాశం. టుడే ఐఎమ్ రివీలింగ్ 6 steps టు బికమ్ రిచ్. ఒక 6 steps జాగ్రత్తగా గమనించండి. దాని ద్వారా మనం ఏ విధంగా సైంటిఫిక్గా ధనవంతులు అయ్యేటువంటి మార్గంలోకి మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ థింగ్, ఆల్ ద పాయింట్స్, ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ. ఫస్ట్ we have to clean our mind, then we have to start the work from our inner side. Okay, if you change the roots, definitely you can change the fruits. ఎప్పటి వరకైతే నువ్వు ప్రతిరోజు చేసే పనులే చేస్తూ ఉన్నావో నీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ప్రతిరోజు చేయని పనిని కొత్త పని నువ్వు చేసినట్లయితే గతంలో రానటువంటి కొత్త రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్,
నెవర్ గెట్ న్యూ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మనలో ఒక కొత్త యాక్షన్స్, కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే కొత్త రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టెప్, హౌ మచ్ అమౌంట్ డూ యూ వాంట్ టు ఎర్న్? రాస్తున్నారా అండి? ప్రతి ఒక్కరు కూడా రాయండి దయచేసి. నాట్ ఫర్ యూ, ఓకే, ఇన్ ద సేక్ ఆఫ్ ఫర్ మై సెషన్ ప్లీజ్ రైట్ డౌన్ ఎవ్రీవన్. ఎందుకంటే నేను ఇంత అమూల్యమైనటువంటి నా యొక్క సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు క్లాస్ వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అవునా? ఈ టాపిక్ నేర్చుకోవడానికి కొన్ని నెలలు, కొన్ని లక్షలు స్పెండ్ చేసి, ఈ పీపీటీ డిజైన్ చేయడానికి కొన్ని అవర్స్ టైం తీసుకొని, ఇలాంటి క్లాసెస్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా 5 days క్లాసెస్ ఉంటే 5 daysలో నేను తీసుకునే సమయం 1 hour 2 hours అయినా ఆ డేలో ఎక్కడికి వెళ్ళకుండా, ఎలాంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా, కేవలం ఫర్ ద సేక్ ఆఫ్ గివింగ్ గుడ్ రిజల్ట్ టు అవర్ పార్టిసిపేట్స్ అనే ఉద్దేశంతో నేను శ్రమిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక 31 members సీరియస్ పీపుల్ ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మోర్ పవర్ టు యూ. ఫస్ట్ పాయింట్ మీద రాయాల్సింది ఏంటి? హౌ మచ్ అమౌంట్ డూ యూ వాంట్ టు ఎర్న్? ఎంత సంపాదించాలనుకుంటున్నారు అనే విషయంతో మీరు మొట్టమొదటి పాయింట్ రాయండి. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ మన పీపీటీలో మిస్ అయింది, నేను చెప్తాను, రాసుకోండి, ఎందుకంటే దాని క్రియేటర్ నేనే. ఏ పని చేసి నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు అనేది చెప్పాలి. సెకండ్ పాయింట్, ఏ వర్క్ చేసి, అంటే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీస్ సేల్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? అవునా? ఏదైనా నెట్వర్కింగ్ బిజినెస్ చేసి డైరెక్ట్ సేల్స్ మార్కెట్లో ఉండి నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? ఏ బిజినెస్ చేసి నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు? ఫస్ట్ ఎంత సంపాదించాలి, తర్వాత ఏ పని చేసి సంపాదించాలనుకుంటున్నావు. థర్డ్ స్టెప్, డిసైడ్ ద స్పెసిఫిక్ డేట్. ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఏ డేట్ లోపు సంపాదించాలనుకుంటున్నావు. రాశారండి? నెక్స్ట్ థింగ్, ఫోర్త్ పాయింట్, ఒకవేళ మీరు డేట్ రాయలేదు అనుకోండి, ఏ గోల్ వితౌట్ ఏ డేట్ ఈజ్ జస్ట్ ఏ విష్. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఒక డేట్ అనేది లేకుంటే అది కేవలం కోరికగానే మిగిలిపోతుంది. ప్లీజ్ డిసైడ్ ఏ డేట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక డేట్ డిసైడ్ చేయండి. ఆ డేట్ లోపు నేను సంపాదించాలనే కమిట్మెంట్ ఉండాలి. దీనికి ఒక ప్లాన్ చెప్పండి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డబ్బులు సంపాదించాలా, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా డబ్బులు సంపాదించాలా, స్కూల్స్కి విజిట్ చేస్తూ నేను డబ్బులు సంపాదించాలా? మీ ప్లాన్ ఏంటి? ఓకే, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో ఏ వెంచర్ ద్వారా, ఎలాంటి వెంచర్స్ చేస్తూ, లేదా అగ్రికల్చర్ ప్లానా, అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తున్నా, నీ ప్లాన్ ఏంటిదనేది కొంచెం మనం చెప్పాలి. ఫస్ట్ థింగ్, ఎంత డబ్బు, ఏ సెక్టార్ నుండి, ఏ డేట్ లోపు, నీ యొక్క ప్లాన్ ఏంటి, వీటన్నిటిని కలిపి ఒక స్టేట్మెంట్ తయారు చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఒక స్టేట్మెంట్ తయారు చేయండి. నేను ఇంత మొత్తాన్ని ఈ తేదీలోపు ఈ యొక్క పని చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తాను అని ఉండాలి. సంపాదించాలని ఉంది కాదు, సంపాదిస్తాను. ఈ స్టేట్మెంట్ని ప్రతిరోజు చదవాలి, విజువలైజ్ చేయాలి. ఎంత ఎక్కువగా మనం క్రమ పద్ధతిలో మనకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని విజువలైజ్ చేస్తామో అది వాస్తవ రూపంలోకి రావడం జరుగుతుంది. నా లైఫ్లో చాలా చాలా అంశాలు రియాలిటీలోకి వచ్చాయండి. నేను ఇప్పుడు ప్రజెంట్ విజువలైజ్ చేస్తున్నటువంటి విషయం, నా యొక్క ఆన్లైన్ క్లయింట్స్ అందరితో కలిపి రానున్న రోజుల్లో ఒక ఆఫ్లైన్ సెషన్, ఒక చక్కని హోటల్లో ఆఫ్లైన్లో వాళ్ళందరితో కలుసుకొని ఇవే పాయింట్స్, రిచ్ మైండ్ సెట్ని డెవలప్ చేసేటువంటి ఇంకెక్కువ నాలెడ్జ్ని నేను ఇస్తూ వాళ్ళు రిచ్ అయ్యే విధంగా నేను వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలి అనేటువంటిది నా యొక్క నెక్స్ట్ గోల్ బై ద December 31st, 2024.
నేను దాన్ని ఎప్పుడు కూడా విజువలైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా విజువలైజ్ చేసింది జరిగి తీరుతుంది కదా. ఎస్, టాపిక్లోకి వచ్చేద్దాం. వై యూత్ వాంట్ టు క్విక్ రిచ్. యూతే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే రిచ్ అవ్వాలి, క్విక్గా కావాలి. ఈ సెషన్ వింటున్న వాళ్ళు చాలా మంది కూడా అదే ఆలోచనతో జాయిన్ అయి ఉండొచ్చు. అవునా, ఇది ఎవరికి కూడా ఓపిక లేదు. కాబట్టి ఏమవుతుంది, చాలా చాలా ఆ ఫాల్స్ స్కీమ్లోకి అడుగు పెడుతున్నారు, డబ్బులు లాస్ అవుతున్నారండి. చాలా చాలా ఫాల్స్ స్కీమ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి రిచ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనే దాంట్లో ఫస్ట్ థింగ్ పేషెన్స్ లేదు, ఫాల్స్ స్కీమ్లోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్, రకరకాల గేమింగ్ యాప్స్లో బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొంటున్నారు. నాకు తెలిసినటువంటి కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తొందరగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఆ బెట్టింగ్ యాప్లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ డబ్బును పోగొట్టుకోవడం అనేది జరిగింది. క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ లాంటి దాంట్లో మనం యాక్చువల్గా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ తెలియకుండా మనము దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన డబ్బులను పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఇలాంటి రీజన్స్తో ఇప్పుడు ఉన్నటువంటి జనాలందరూ కూడా రిచ్ అవ్వాలి తొందరగా అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఎవ్రీ వన్ ఈస్ పోస్టింగ్ ఏ పిక్ ఆఫ్ న్యూ ఫోన్, కార్, ట్రావెల్. ఏమైతుంది, సోషల్ మీడియాలో మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ ఎవరో గోవా వెళ్ళాడు, ఫ్రెండ్ ఎవరో కారు కొన్నాడు, ఫోన్ కొన్నాడు, అలాగే మనం కూడా కొనాలి అనే ఉద్దేశంతో తొందరగా డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచనకు వచ్చేస్తుంది. అయిపోతుంది, ఒక సంవత్సరంలో మనం కొనేసేయాలి, లేకపోతే టైం లేదు అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంటుంది అంటే మనకు సంపద మనకు తెలియకుండానే ఏ విధంగా లైఫ్లోకి వస్తుందో మనకు తెలియదు. మన యాక్షన్స్ మనం చేస్తున్నాం, మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా మన యొక్క సంపద మన జీవితంలోకి వచ్చేస్తుంది. మనము మూవీ చూస్తుంటాం, మూవీ చూసేటప్పుడు ఎట్లుంటుంది, ఒక సాంగ్లోనే మొత్తం అతని లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది కదండి. ఒక సాంగ్లోనే లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. సినిమా స్టార్ట్ అవుతుంది, అప్పుడే అతను బీదరికంలో ఉంటాడు, కష్టపడాలని డిసైడ్ చేసుకుంటాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అది పెరుగుతుంది, పెద్ద హోటల్ అవుతుంది, తర్వాత కార్లో దిగుతాడు అతను. మన వాళ్ళందరికీ అలాగే ఉంటుంది, అలాగే లైఫ్ చేంజ్ అయిపోవాలని ఉంటుంది, అదే మైండ్ సెట్తో ఉంటారు. కానీ రియాలిటీగా అది అలా జరగదు కదండి. మనకు చాలా మంది తెలుసు, దూరంకి వెళ్ళి చూస్తుంటే సక్సెస్ అనేది కేవలం వర్క్ తర్వాత సక్సెస్. కానీ దగ్గరికి వెళ్ళాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే, అవునా, వర్క్ స్టార్ట్ చేస్తాము, మనకు రిజెక్షన్స్ వస్తుంటాయి, క్రిటిసిజం వస్తుంటుంది, చాలా ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి, తర్వాత సక్సెస్ వస్తుంది, ఆ తర్వాత కొంచెం ఫెయిల్యూర్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేటువంటి సక్సెస్ మనకు ఫర్ ఎవర్ నిలిపేటువంటి అవకాశం ఉంది కదా. మనకు మీడియాలో కనబడేటువంటి కొన్ని స్టోరీస్ కూడా అలాగే ఉంటున్నాయి. కాబట్టి మూవీలో ఉన్నటువంటి కొన్ని సక్సెస్ స్టోరీస్ అనేది కొన్ని చూపెడుతుంటాం. కాబట్టి అలా మన సక్సెస్ వస్తుందంటే చాలా మనం పొరపాటు చేసినట్లు. ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలి, ముత్తయ్య గారు చెప్పినట్లుగా ఫస్ట్ థింగ్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ వాల్యూ. మీరు ఒకసారి దీనికి మీ యొక్క మైండ్కు ఆ పని చెప్పండి, నోట్బుక్లో రాయండి. హౌ కెన్ ఐ ప్రొవైడ్ వాల్యూ టు మై కస్టమర్. ప్రతిరోజు కూడా మనం ఎంత గొప్పగా మన యొక్క కస్టమర్స్కి మనము వాల్యూని ప్రొవైడ్ చేయగలుగుతామనే విషయంతో మనం పనిచేయాలి. ఓన్లీ రియల్ ఎర్నింగ్ కమ్స్ ఫ్రమ్ హెల్పింగ్ అదర్స్ ఓన్లీ అండి డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకటే గమనించండి. ప్రతి ఒక్కరికి మన వాల్యూ ప్రొవైడ్ చేయడంలో, వాళ్ళకి హెల్ప్ చేయడంలోనే మన యొక్క ఎర్నింగ్ అనేది ఆధారపడి ఉంది. ఓకేనా? ఎలా మనం ఎర్న్ చేయాలి డబ్బులు అనేది ఒకసారి గమనించండి. జస్ట్ మినిట్. వాల్యూ ప్రొవైడ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. ఆ వాల్యూ ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేయాలండి, మన యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కేవలం ప్రతిరోజు మనం స్టేట్మెంట్ రాయడం వల్ల మన లైఫ్లో మార్పు అనేది జరగదు. ఏం చేయాలి, మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్స్ మనం ఎన్ని రకాలుగా ఉంటాయి, హార్డ్ స్కిల్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, అవునా.
హార్డ్ స్కిల్స్ అనేది రిలేటెడ్ టు టెక్నాలజీ. అర్థమవుతుందండి? కోడింగ్ కావచ్చు, టాక్సేషన్ కావచ్చు, సర్జరీ చేయడం కావచ్చు, ఇవన్నీ హార్డ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి మరి? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, సేల్స్ స్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ సెక్టార్స్ నుండి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్లు ఇవేం నేర్చుకోలేము మనం. ఫార్మల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ వరకు ఇవేం మనం నేర్చుకోలేము. కానీ డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మనం ఏమనుకుంటున్నాం? ఫుల్ స్టాప్ పెట్టేసాం, నేర్చుకోవడం క్లోజ్. ఇక వామ్మో మళ్ళీ నేర్చుకోవాలి, ఇక లేదు నేర్చుకోవడం, మళ్ళీ చదువుకోవడం లేదు. ఎందుకంటే మనకు ఆ మొనటమీ వచ్చేసింది. ఆ చదువుకోవడాలు, ఆ సబ్జెక్టులు, ఆ ఎగ్జామ్స్, ఆ రిజల్ట్స్, ఇదంతా మొనటమీ వచ్చేసి ఏం చేసాం? నేర్చుకోవడం ఆపేసాం. ద రియల్ ఎడ్యుకేషన్ బిగిన్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ యువర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఓన్లీ. నీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ తర్వాతే రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతాడు. అప్పుడు నేను నేర్చుకునేది ఏదైతే ఉందో అది నీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటువంటి విషయం. దాని గురించి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ స్పెండ్ డైలీ 1 అవర్. నువ్వు ఒక బుక్ చదువుతావా, ఒక మ్యాగజైన్ చదువుతావా, ఒక మెంటర్ దగ్గర సెషన్ వింటావా, ఏదైనా ఆడియో బుక్ నువ్వు వింటూ ఉంటావా, నీ సెక్టార్కి సంబంధించినటువంటి ఎవరైనా నీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు క్లాసెస్ వింటావా, సెమినార్స్ అటెండ్ అవ్వడం, వెబినార్స్ అటెండ్ అవ్వడం, ఎగ్జిబిషన్స్ అటెండ్ అవ్వడం, కాన్ఫరెన్స్, అవునా కదా? మీట్ ద పీపుల్ త్రూ హోల్ సప్లై చైన్, అవునా కదా? నీ సెక్టార్కి సంబంధించినటువంటి పీపుల్తో నువ్వు మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి డియర్ ఫ్రెండ్స్. మన యొక్క డిస్కషన్ వాళ్ళతో ఉన్నప్పుడు మాత్రం మన లైఫ్లో మార్పు అనేది జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ వేర్ వాల్యూ ఈజ్ బీయింగ్ యాడెడ్. ఎక్కడ మనం వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాం? వాల్యూ యాడ్ చేయాలంటే ఆటోమేటిక్ ఏం చేయాలి? మనకు స్కిల్ రావాలి. మన స్కిల్ రావాలంటే రైట్ పీపుల్తో మనం జర్నీ చేయాలి. అవునా? సజ్జన సాంగత్యం ఉండాలి. ఎవరితో ఉంటే మనకు వాల్యూ యాడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది, మన లైఫ్లో చేంజ్ వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, లైఫ్ ఈజ్ గ్రోత్, గ్రోత్ ఈజ్ లైఫ్. నేను నేర్చుకోవడం అయిపోయింది, ఇంకేం నేర్చుకోను అనుకుంటే నీ లైఫ్లో మార్పు అనేది రాదు. లర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ ఉంటుంది. తెలిసినా చాలా మంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ ఎక్సలెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. యూ డోంట్ గెట్ వాట్ యు వాంట్, యు గెట్ వాట్ యు డిజర్వ్. డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ పాయింట్. యు డోంట్ గెట్ వాట్ యు వాంట్, యు గెట్ వాట్ యు డిజర్వ్. నువ్వు ఒకవేళ డిజర్వ్ అయి ఉంటే, అంటే నువ్వు అర్హత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నువ్వు సంపాదించాల్సింది అర్హతను మాత్రమే. నువ్వు ఒక మేనేజర్గా ఎదగడానికి, మేనేజర్గా పనిచేయడానికి నీకు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ మేనేజర్ పోస్ట్ నీకు వచ్చి తీరుతుంది. నేను మేనేజర్ కావాలి, నేను ఓనర్ కావాలి, నేను లీడర్ కావాలి అనుకుంటే నువ్వు లీడర్గా తయారవ్వలేవు. ఆ లీడర్గా ఉండాల్సినటువంటి అర్హత నీకుంటే ఖచ్చితంగా ఆ స్థానం అనేది నీకు వచ్చి తీరుతుంది. కాబట్టి ఒక మేనేజర్గా, ఒక లీడర్గా, ఎలాంటి పర్సన్గా నువ్వు ఎదగాలనుకుంటున్నావో దానికి సంబంధించిన క్వాలిటీస్ నువ్వు సంపాదిస్తే డెఫినెట్లీ ఆ స్థానం నీకు వచ్చి తీరుతుంది. యు డోంట్ గెట్ వాట్ యు వాంట్, యు గెట్ వాట్ యు డిజర్వ్. అర్థమైందా ఫ్రెండ్స్? లేబర్ తక్కువ వాల్యూ యాడ్ చేస్తుంటాడు, సూపర్వైజర్ కొంచెం ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తుంటాడు, మేనేజర్ ఇంకొంచెం ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తుంటాడు. అవునా? అతను వాల్యూ యాడింగ్ చేసిన దాన్ని బట్టి అతనికి ప్రాఫిట్, అంటే అతనికి ఇన్కమ్ వస్తుంది, శాలరీ వస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాం కదా. ఫస్ట్ థింగ్ వాల్యూ యాడ్ చేయాలి. సెకండ్ థింగ్ మన స్కిల్స్ పెంచుకోవాలి. థర్డ్ థింగ్ మన యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా పెంచుకోవాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మన యొక్క టాపిక్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మనం ఎలా బిల్డ్ చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్ యు రెడీ అండి? ఓకే. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఓకేనా? వాట్ వి లర్న్ టిల్ నౌ.
ఏం పాయింట్స్ మనం గుర్తుంది, ఏది చెప్పగలం? ఎనీబడి? ఎందుకంటే ఈ మైండ్ అనేది ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటేనే గుర్తుంటుందండి. రిమైండ్ చేయకపోతే గుర్తుండదు కదా. కాబట్టి ఎనీబడి ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? జగదీష్ గారు విన్నారు కదండి, ఒక పాయింట్ చెప్పండి. నెక్స్ట్ మర్రిస్వామి గారు. సార్ సార్ చెప్పండి. ఇప్పుడు హైలైట్ పాయింట్ ఏంటంటే సార్, ఈ సెక్షన్ లో నీకు ఏంది అనుకుంటే అది కాదు, నీకు అర్హత ఉండాలా ఫస్ట్, అది సంపాదించాలనేది అది హైలైట్ పాయింట్ సార్. మీరు చెప్పిన దాంట్లో అది నాకు బాగా నచ్చింది సార్ ఇంతవరకు జరిగిన క్లాస్ లో. సూపర్. నెక్స్ట్ హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ సార్, అది Yeah. హైలైట్ పాయింట్ సార్. Yeah. అది సార్ సేల్స్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ అన్న సార్, అది సాఫ్ట్ స్కిల్స్ లో అదే హైలైట్ పాయింట్ సార్. ఎస్ అది బాగా అర్థమైంది సార్. ఎస్. అది థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీరు సార్, చెప్పారు నమస్తే చూడండి, సార్. చెప్పిన తర్వాత మీకు లైఫ్ ఫర్ ఎవర్ గుర్తుంటుంది ఈ పాయింట్. అది సార్ కరెక్ట్ సార్. నెక్స్ట్ మర్రిస్వామి గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో మనం రిచ్ అవ్వడానికి స్టెప్స్ చెప్పారు సార్, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. సో హౌ Yeah. మచ్ అమౌంట్, మనకు ఎంత డబ్బు కావాలి, ఎలా కావాలి, ఎంత టైంలో కావాలి, ఏం చేస్తే వస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ చేసుకుని డైలీ చదవమని చెప్పారు సార్. ఎస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అందుకనే మనము మర్రి స్వామి గారి ఆధ్వర్యంలో మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు మార్నింగ్ మీరందరూ వస్తా అంటే, ఓకేనా, ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్ డైలీ మార్నింగ్ 6:15 to 7 o'clock. ఇదే స్టేట్మెంట్ ఎవరు తయారు చేసుకుంటారో వాళ్ళ ఓన్గా అదే స్టేట్మెంట్ మనం చదువుకుందాం. అంటే అకౌంటబిలిటీ, మీరు ఇంట్లో పర్సనల్గా ఈ రిచువల్స్ని మీరు చేయలేరు. కాబట్టి మనం ఏం చేద్దాం, ప్రతి ఒక్కరు మీరు అందరు రెడీ అంటే మనం అందరం డైలీ మార్నింగ్ ఒక ½ an hour, ఒక 40 minutes కలిసి అందరం కలిసి రిచువల్స్ చేద్దాం. ఎవరి గోల్ గురించి? నా గోల్ గురించి కాదు, అర్థమైందా? ఫర్ యూ. కానీ అందరం కలిస్తే, వ్యక్తి కలిస్తేనే శక్తి కదండి. మనకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, నేను జాయిన్ అవ్వాలి, సార్ ఉంటారు, అవునా, అది మనకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఓకేనా? ఎవరెవరు రెడీ ఉన్నారు ఒకసారి చెప్పండి చాట్లో చెప్పండి. హూ ఈజ్ రెడీ? థ్యాంక్ యూ మర్రిస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ గోల్డెన్ నగెట్స్. మాట్లాడాలి, చాట్లో చెప్పొద్దు, దయచేసి మాట్లాడండి, నో ప్రాబ్లం ఎటాల్. నేను ఇన్ని విషయాలే ఫ్రీగా చెప్తున్నా, మీరు ఒక నేర్చుకున్న విషయాన్ని చెప్పలేకపోతే ఎట్లా? రేజ్ యువర్ హ్యాండ్. శ్యామ్సన్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హలో, వాయిస్ వినబడుతుందా సార్? ఎస్ ఎస్ ఎస్. మీరు చెప్పేది చాలా ఇన్స్పైరబుల్ ఉంది సార్. పాయింట్స్ అన్ని కూడా మనం ఒక రిచ్ అవ్వాలంటే మనకు ఒక గోల్ అనేది ఉండాలి, దానికోసం ఒక స్కిల్ అనేది ఉండాలి తప్పనిసరిగా. స్కిల్ అనేది ఉన్నప్పుడే మనం కస్టమర్ కి తగిన సర్వీస్ అనేది ఇవ్వగలుగుతాం. దాని ద్వారా మనం యొక్క మనీ అనేది కూడా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎప్పుడు చేయాలనే దానికి ఒక టైం బౌండ్ అనేది కూడా ఉండాలి దానికి. ఒకవేళ టైం బౌండ్ అనేది కనుక లేకపోతే దాన్ని మనం అచీవ్ చేయలేము. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి మనం రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ముత్తయ్య గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. ప్రొవైడింగ్ ద వాల్యూ సార్, వాల్యూ ప్రొవైడ్ చేయడం వల్ల, మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల, ఎంకరేజింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా, అంటే యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్, యూ గెట్ వాట్ యూ డిజైర్ అని చెప్పారు సార్. అది చాలా కనెక్టివ్ గా ఉంది. మనలో చాలా మంది కూడా క్విక్ గా రీచ్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం స్టేటస్లు పెట్టుకొని, అంటే ఇప్పుడు నేను కొత్త కార్ కొన్నా, కొత్త ఫోన్ కొన్నా, లేదంటే నేను ఒక ప్లేస్ విజిట్ చేసిన అని చెప్పడం వల్ల మనకు సరైనటువంటి టైం తీసుకోవట్లేదు. రిచ్ కావడానికి తొందర కావాలని చెప్పేసి అదే ఆన్లైన్ గేమ్స్ ఆడడం కానీ, లేదంటే ఎక్కడైనా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు అమౌంట్ అన్నప్పుడు అందులో జాయిన్ కావడం, నెట్వర్క్ బిజినెస్ లాంటి వాటిలో పోవడం, ఇలా చాలా రకాలుగా మనము డబ్బును అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోవడానికి అవకాశం ఉందని చెప్పారు సార్. మనకు అదే మూవీలో చెప్పినట్టు, మూవీలో హీరో ఎంటర్ అయిపోయి పేదరికం నుంచి మామూలుగా కొంత టైం వరకు రిచ్గా అయిపోయి అలా అవ్వడం, ఇలా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్.
మనం ఏదైతే రాసుకుంటామో స్టేట్మెంట్ ని విజువలైజేషన్ చేసుకోవడం ద్వారానే మనము ఆ, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నారా సార్? ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ముత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. అంటే చూడండి, మొదటి క్లాస్లో జాయిన్ అవ్వాలి చాలా మందికి ఏముండే ఆలోచన అంటే అసలు మరి మేము ఎలా మా ఈఎంఐలను మేము కట్టలేకపోతున్నాం, మా మైండ్ సెట్ ఏంటి, గ్రూప్లో పెట్టారు చాలా మంది. సార్ నేను కొన్ని పాయింట్స్ చెప్తుంటే, సార్ ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు కానీ ఎలా మేము ఈఎంఐ నుంచి బయటపడాలి, మాకు ఏదైనా ఎర్నింగ్ సోర్స్ చెప్పండి కదా అంటున్నాం. అవునా కదా? అంటే యాక్చువల్గా మనకు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటే నీకు మనీ వచ్చేస్తుంది కదండి. ఈ స్టెప్ ఏది లేకుండా డైరెక్ట్గా మనకు మనీ రావడానికి అవకాశం ఏముంది? ఇప్పుడు మీకు ఒక సిస్టమ్ అలవాటైంది కదండి. అంటే మనం ఏదైనా ఒక స్కిల్ సంపాదించాలి, దానికి ఒక గోల్ డిసైడ్ చేసుకోవాలి, దానికి ప్రతిరోజు కూడా మనం ఆలోచించగలగాలి. ఒక 10,000 గంటలు నువ్వు ఏదైనా సెక్టార్ పైన పని చేయగలిగితే డెఫినెట్లీ యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్ సెక్టార్. ఆ ఓపిక నీ దగ్గర ఉందా? ఆ కమిట్మెంట్ నీ దగ్గర ఉందా? ఆ డెడికేషన్ నీ దగ్గర ఉందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. నీకు ఆలోచన ఉంటే చాలండి. ఫస్ట్ థింగ్, నాకు ఆధార్ కావాలనే ఆలోచన ఉంది కాబట్టి దానికి సంబంధించిన మార్గాలు కనిపించాయి, నేను దానికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఇచ్చాను, డెడికేషన్తో దాన్ని పూర్తి చేయగలిగాను. నా లాంటి ట్రైనర్లు కొన్ని వేల మంది ఉన్నారు. దే ఆర్ ఆల్సో థింకింగ్ టు బికమ్ ఆథర్, but they are not yet completed their book. When I met in the inauguration of my book ceremony, everybody says, me too want to write a book. Definitely, I will release my book. But nobody released it till now because of dedication. దాని గురించి మనం ఏం చేయాలంటే వీలైతే నువ్వు విజువలైజ్ చేసుకునే పాయింట్స్ అన్ని ఒక చార్ట్ మీద రాసి ఆ చార్ట్ అక్కడ అతకబెట్టాలి. ప్రతిరోజు నీకు అది కనబడాలా, అది నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. యువర్ గోల్ ఈస్ టు క్రియేట్ దట్ డెస్టినీ. ఏదో బండలు మోయాల్సిన అవసరం లేదు, కొన్ని సంవత్సరాలు కూడా నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. ఫోకస్డ్గా కొన్ని రోజులు నువ్వు వర్క్ చేస్తే చాలు. డైలీ 1 అవర్ చాలు, ఒక 1 ఇయర్ చాలు. ఖచ్చితంగా నీ విజిబిలిటీ మార్కెట్లో కనబడుతుందండి. అలా 1 అవర్ ప్రతిరోజు కూడా ఒక 1 ఇయర్ నీకు తెలియకపోతే నేర్చుకునేంత సమయం నీ దగ్గర ఉందా, నువ్వు నేర్చుకోగలుగుతావా, ఆ డెడికేషన్ ఉందా, ఆ డిసిప్లిన్ ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలి. గోల్, ప్లాన్, యాక్షన్, డిసిప్లిన్ గుర్తుంచుకోండి. ఓన్లీ 4. లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఓన్లీ 4 థింగ్స్: గోల్, ప్లాన్, యాక్షన్, డిసిప్లిన్. డిసిప్లిన్గా, అవునా కదా, దాన్ని ఏమంటాం మనం? కన్సిస్టెన్సీ అంటాం. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. యా, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్దాం. హౌ టు గెట్ ప్యాసివ్ ఇన్కమ్. ఆర్ యూ రెడీ ఎవ్రీవన్? దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యుబుల్ క్లాస్ అండి. ఇది మిస్ అయితే చాలా మిస్ అయినట్లు. డెఫినెట్లీ దిస్ టాపిక్ చేంజ్ అవర్ లైఫ్. ఒక కొత్త మీరు, ముత్తయ్య గారు ఉన్నారంటే ఒక కొత్త మీరుని ఈ టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేస్తే రానున్న ఒక 6 నెలల్లో ఒక కొత్త ముత్తయ్య గారు కనబడతారు. డెఫినెట్లీ ఐ విల్ గివ్ అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను. అర్థం? ఎవరైనా సరే, వారి పేరు రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వారి పేరు నోటెడ్ ఉంది నాకు. వీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను దీంట్లో చెప్పేవి ఏవైనా 1 కానీ 2 కానీ అట్లీస్ట్ ఒక 3 కానీ తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, దాని మీద స్కిల్స్ మీరు తెలుసుకుంటూ దాన్ని వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ నుండి సమాజానికి పరిచయం అవుతాడు. డెఫినెట్లీ దట్ ఈస్ మై అష్యూరెన్స్. నోట్బుక్లో రాయండి ప్రతి ఒక్కరు కూడా. వై ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ గోల్? వై ప్యాసివ్ ఇన్కమ్? ఒకవేళ నీకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే అసలు ఎందుకు, ఏం చేయాలనుకుంటున్నాను, ఫర్ వాట్ పర్పస్? వై అనేది కూడా చాలా చాలా ముఖ్యమండి. లైఫ్లో వై ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మై వై ఈజ్ మై మిషన్ టు క్రియేట్ 1 lakh ఇండివిజువల్స్. అర్థమైందా ఫ్రెండ్? కాబట్టి మీ వై ఏంటిది అనేది కూడా మీ నోట్బుక్లో రాయండి. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ రైటింగ్. రాస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా. ఇఫ్ యు ఆర్ రైటింగ్, ఓకే,
టైప్ డబ్ల్యూ ఇన్ ద చాట్ బాక్స్. రాస్తున్నారండి? టైప్ డబ్ల్యూ ఇన్ ద చాట్ బాక్స్. యా, నర్సయ్య గారు, స్వామి గౌడ్ గారు, అనంత మరిస్వామి గారు, రమేష్ గారు. యా, మనీ డబ్బు సంపాదించాలి కదా. చూద్దాం. ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే యాక్టివ్ మనీకి ప్యాసివ్ మనీకి డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. చాలా డీప్గా ఇదేం మనకు తెలిసిన విషయమే, కొంచెం లిటిల్ బిట్గా చదువుదాం. డెఫినేషన్ ఏంటిది? ప్రతిరోజు మనము పనిచేసే ప్రొఫెషన్ కాకుండా వేరే పని చేస్తూ మన డబ్బులు సంపాదించడాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నాం. అది రెగ్యులర్గా వస్తూ ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే వచ్చేది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మన పని చేయకుండా రావాలి. ఒకసారి దా సిస్టమ్ డెవలప్ చేస్తే చాలు. అర్థమైందా? కొద్దిగా మినిమం ఎఫర్ట్ పెడితే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తూనే ఉండాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఫౌండేషన్ మనం ఇస్తాం కాబట్టి. కానీ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఆల్రెడీ ప్రతిరోజు మనం వర్క్ చేస్తేనే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ శాలరీస్ కానీ, అవర్లీ వేజెస్ కానీ, కమిషన్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్, ఇదంతా కూడా. కానీ ప్యాసివ్ ఇన్కమ్ చూడండి, రెంటల్ ఇన్కమ్. మనం ఆల్రెడీ ఒక అసెట్ తయారు చేశాం. నేను అందుకని ఒక వీడియో పంపించాను మీకు. ఎంత అద్భుతంగా ఉంది వీడియో. డివిడెండ్స్ రావడం కానీ, రాయల్టీ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, మనకు ఇదంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్. మనం డీప్గా నేర్చుకుంటాం, డోంట్ వరీ. ఓకేనా? ఈరోజు అందుకనే నేను ఎక్కువ సమయం ఇవ్వండి అని చెప్పాను. టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా 8 hours టైం ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ సెటప్ చేసి ఇస్తే చాలు, ఆ తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? దాన్ని ఎక్కువ మనం పెంచడానికి అవకాశం లేదు. కానీ ప్యాసివ్ ఇన్కమ్లో ఆటోమేటిక్గా మన యొక్క ఇన్కమ్ అనేది కొద్దిగా మనం పుష్ చేస్తే చాలు, ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. లైఫ్ స్టైల్లో చూడండి, మనకి తక్కువ టైం అనేది, ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్లో ఎక్కువ టైం ఇవ్వాలి, కానీ ప్యాసివ్ ఇన్కమ్కి ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా? యాక్టివ్ ఇన్కమ్లో మనకు ట్యాక్సెస్ ఉంటాయి, ప్యాసివ్ ఇన్కమ్లో అసలు అంతగా ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రిస్క్ చూస్తున్నట్లయితే యాక్టివ్ ఇన్కమ్లో ఎక్కువగా ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్లో తక్కువగా ఉంటుంది. కంక్లూజన్ ఏదేమైనా సరే, ఇంపార్టెంట్ ఫర్ ఇమీడియట్ క్యాష్ ఫ్లో ప్రొవైడ్ స్టెబిలిటీ. మనకేమొస్తుంది? ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఇన్కమ్ వస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే లాంగ్ టర్మ్, బట్ మన లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది కదండి. తెలుసుకుందామండి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. దీస్ ఆల్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్. ఓకేనా? నెక్స్ట్, ప్రింట్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. ఒకవేళ మనకు అవసరం ఉన్నటువంటి అంశాలను ఇక్కడ కొన్ని బుక్స్ని ప్రింట్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు ఆన్ డిమాండ్ పైన ప్రింట్ చేస్తుంటారు. నెక్స్ట్ థింగ్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో నువ్వు చెప్పాను అంటే రెంటల్ ఇన్కమ్. ఎక్కడైనా ఒక దగ్గర రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక్క కమర్షియల్ బిల్డింగ్ మనము కొనే అవకాశం ఉంటే కొన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలాంటి అసెట్స్ని క్రియేట్ చేయాలి. అవునా? మనకు రాబర్ట్ కియోసాకి ఏం చెప్పారండి? వర్క్ ఫర్ క్రియేటింగ్ అసెట్స్. అసెట్స్ గివ్ అస్ ప్యాసివ్ ఇన్కమ్. మనం దేని కొరకు పనిచేయాలి? అసెట్స్ని క్రియేట్ చేయడానికి పనిచేయాలి, నాట్ ఫర్ ద మనీ. ఒక మంచి మొబైల్ యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవునా? ఏదైనా స్టాక్ ఫొటోస్ని కలెక్ట్ చేసి వాటిని సేల్ చేయడం ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. వెండింగ్ మిషన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అవునా? క్రౌడ్ ఫండింగ్. నెక్స్ట్, ఆటోమేటెడ్ ఆన్లైన్ బిజినెస్, లైసెన్సింగ్ యువర్ ఐడియాస్ ఆర్ ప్రోడక్ట్స్. మన యొక్క ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా వాటిని పేటెంట్స్ రూపంలో, ట్రేడ్ మార్క్స్ రూపంలో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు కదా. కొంచెం మనకు దీని ద్వారా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, కొంచెం డెప్త్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఫస్ట్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ ప్రోడక్ట్, ఫైనాన్షియల్ సర్వీస్ ఏంటి చూద్దాం. అఫిలియేటివ్ మార్కెట్ అంటే మనము ఎవరిదైనా ప్రోడక్ట్ కానీ, ఎవరిదైనా సర్వీస్ కానీ మనం దాన్ని సేల్ చేయడం, మనం అడ్వర్టైజ్ చేయడం, దాని ద్వారా మనకు మినిమం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయడం జరుగుతుంది. తెలుసు కదండి మనందరికీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటాం.
వాటిని కూడా మనం సేల్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ ఆ లింక్ మనం వేరే వాళ్ళకి ఇస్తూ మన లింక్ ద్వారా కొనుగోలు చేస్తే కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలా డైరెక్ట్ సెల్లింగ్లో ఒకటి కనిపిస్తుంది, ఈ గురుకులు అని కనిపిస్తుంది. వాళ్ళు కేవలం కోర్సెస్ సేల్ చేస్తున్నారు అంతే. యాక్చువల్గా దాని వాల్యూ చాలా తక్కువ, ఎక్కువ వాల్యూకు సేల్ చేస్తున్నారు. దానిలో వచ్చేటువంటి కమిషన్ అందరికి పంచుతున్నారు. దాంట్లో మోసం ఏం లేదండి. యాక్చువల్గా 2000 వాల్యూ 10,000కి అమ్ముతున్నారు. సరే, యూస్ఫుల్ ఉన్న వాళ్ళు కొంటున్నారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ 10,000 వీళ్ళందరూ పంచుకుంటున్నారు అంతే. దట్స్ థింగ్. ఫైనాన్షియల్ సర్వీసెస్, అవునా, అంటే మన స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ, లేదా ఆ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని మనం సర్వీస్ చేస్తూ, అంటే వాళ్ళకి గైడ్ చేస్తూ కూడా మనం డబ్బులు సంపాదించు. అర్థమైందా? నెక్స్ట్ హై ఇన్వెస్ట్మెంట్ స్ట్రీమ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, బిజినెస్, అవునా కదా. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. లైఫ్ టర్నింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఈ 3 సెక్టార్ల ద్వారా ఉంటుంది కదా. కానీ దీంట్లో ఏదైనా ఒక 3 లేదా 4 ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మనం ఒక 1 ఇయర్ కష్టపడి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా మన యొక్క లైఫ్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఏం చేయాలా? ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది? రెంటల్ ప్రాపర్టీ ఇవ్వాలనుకోండి, ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలా, ఏ విధంగా నెగోషియేట్ చేయాలో నేర్చుకోవాలా, ఫైనాన్షియల్గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలనే విషయం మనం తెలుసుకోవాలి. మనం ఒకటి గుర్తుంచుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకొకరి పైన డిపెండ్ అయి చేయొద్దు. ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయాలి. మీరు రీసెర్చ్ చేశాక, మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే చేయాలి, అదర్వైజ్ లీవ్ ఇట్. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ ఒపీనియన్తో, లేకపోతే ఇంకెవరైనా ఒపీనియన్తో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తుంటాం. అలా చేయడానికి వీల్లేదు. మన ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలా? కేవలము మన యొక్క నాలెడ్జ్, మన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఒక వండర్ఫుల్ పాయింట్ చూడండి. నా క్లయింట్ అతను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆగస్టు మంత్లో అతనికి వచ్చినటువంటి డివిడెండ్ అండి, ఇది కేవలం డివిడెండే. డివిడెండ్ అంటే తెలుసా అండి? కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని వారి షేర్ హోల్డర్స్కి పంచుతుంది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అలాగే ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అలాగే ఉంది, కానీ ఇది కేవలం వచ్చినటువంటి డివిడెండ్. పేరు చెప్పకూడదు. అంటే మనం దాని మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన క్లాసెస్ విని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇలాంటి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అతనికి ఎంత వచ్చిందండి చూడండి, 2,700, 3,500, 4,500 ప్లస్ 3,000. అంటే ఎవ్రీ మంత్ ఇలాగే వస్తాయని కాదు, ఎప్పుడైనా అది డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు వస్తుంది. ఇక్కడ 3,000 రూపీస్ మన స్టాక్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. నీకు అప్పుడు కొన్ని మంత్లీ అట్లా డబ్బులు వస్తూనే ఉంటాయి కదండి. ఇది డివిడెండ్ అంటారు దీన్ని. క్లియర్గా మనము నెక్స్ట్ మనకు క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ మన క్లాసెస్ ఎలా ఉంటాయని కూడా నేను చెప్తాను. నెక్స్ట్ కంటెంట్ డెవలప్మెంట్. ఈరోజు చాలా మంది కూడా ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం లేకపోవడం వల్ల ఆన్లైన్ కంటెంట్ డెవలప్ చేసి ఇస్తే కూడా కోర్సెస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పీపీటీ ఉంది, క్యాన్వా ప్రిపేర్ చేయడం నేర్చుకుంటే చాలు. పీపీటీ ప్రిపేర్ చేయడం, పోస్టర్ డిజైన్ చేయడం. మీకు ఎవరికైనా నేను నేర్చుకుంటాను సార్ అంటే, క్యాన్వాలో ఏ విధంగా పోస్టర్ డిజైన్ చేయాలో నేర్చుకుంటే, క్యాన్వా పోస్టర్ డిజైనింగ్ పర్ పోస్టర్ 100 రూపీస్ అని నువ్వు నీ యొక్క పోస్టర్ని రిలీజ్ చేస్తే, స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంత టాలెంట్ ఉండదు, వాళ్ళకి అది నేర్చుకోవడం అవసరం కూడా లేదు, అర్థమైంది, వాళ్ళ బిజీ షెడ్యూల్. కాబట్టి మాకు మంత్లీ ఇన్ని పోస్టర్స్ కావాలి అని చెప్తాను. నాకు తెలిసిన చాలా ఆర్గనైజేషన్స్ మంత్లీ 2,000 రూపీస్ పే చేసి పోస్టర్స్ చేయించుకుంటున్నాయి. మీరు కావాలంటే ఆ క్యాన్వా నేను నేర్పిస్తాను. కాబట్టి అలా టెక్నికల్ స్కిల్స్ చాలా ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ చేయడం, పోస్టర్స్ డిజైన్ చేయడం, కంటెంట్ తయారు చేయడం. అసలు అలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇన్సూరెన్స్ ఈరోజు వండర్ఫుల్ సెక్టర్ అండి, ప్రతి ఒక్కరికి అవసరం.
ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు కూడా చాలా అవసరం. ఎలా ఉంటుంది అంటే చాలా మంది దీనికి సంబంధించి ఏ సెక్టర్లో జాయిన్ అయినా సరే ఏమనుకుంటారంటే ఫస్ట్ జాయిన్ అవ్వగానే మనకు కొంచెం రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనం అది కొత్తగా ఆ సెక్టర్లోకి మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో తెలియకపోవడం వల్ల మనకు రిజెక్షన్ వస్తుంది. అది మన యొక్క ఫాల్ట్ కాదు, నువ్వు కొత్తగా రావడం వల్ల కూడా కాదు, ఎలా వెళ్ళాలి దారి తెలియకపోవడం వల్ల. అంటే అదే సెక్టర్లో ఉండాలని నువ్వు డిసైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ప్లాన్ ఏ ఈస్ ఫెయిల్డ్, ఓకే, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ప్లాన్ బి. కాబట్టి టోటల్గా నువ్వు ఫెయిల్ అని చెప్పేసి నువ్వు క్లోజ్ అయి ఉంటే కష్టం. ఫెయిల్ అంటే ఏంటండి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ కదండి. కాబట్టి ఆ ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు అంతే. నెక్స్ట్ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయాలి, ప్లాన్ సి ఇంప్లిమెంట్ చేయాలి, ప్లాన్ డి ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా ఒక సెక్టర్లో నీకంటే ఒక సీనియర్ ఉన్నాడు అంటే అతను ఎవరు? ఇలా ప్లాన్ ఏ బి సి అన్ని చూసి ఈ వరకు వచ్చిన వాడే నీకు సీనియర్గా ఉన్నాడు. అతనికి ఇంక కిరీటం లేదు, పుట్టేటప్పుడే కిరీటంతో రాలేదు అతను. నీవు కూడా ఆ ఓపికతో నీ జర్నీని ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిని, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే నువ్వు కూడా సీనియర్ అయిపోతావు. నీ దగ్గర కూడా కూర్చుంటే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా ఒక మార్కెటింగ్ సెక్టార్లో మొట్టమొదటగా నువ్వు బైక్ మీద ప్రతిరోజు ఒక 20 మందిని కలవాలి. ఒక 3 నెలల నుంచి 6 నెలలు నువ్వు ఈ పని చేయగలిగితే కేవలం ఇంట్లో ఉండి ఫోన్స్ ద్వారా నీ కింద ఉన్నటువంటి ఏజెంట్స్కి కాల్స్ చేస్తూ వర్క్ చేస్తే సరిపోతుంది. అలా 6 నెలలు చేసిన తర్వాత నీకు ఆఫీస్లో ఒక క్యాబిన్ ఇస్తారు. క్యాబిన్లో కూర్చొని ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రతిరోజు వాళ్ళ ఏజెంట్స్ను కనెక్ట్ చేస్తున్నాడో అలాంటి 10 మందిని నువ్వు క్యాబిన్లో ఉండి టచ్లో ఉంటూ వాళ్ళని మోటివేట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ హౌ వి గ్రో ఇన్ అవర్ సేల్స్ సెక్టర్. సేల్స్ అంటే ఏ సేల్స్లో అయినా సరే అండి. కాబట్టి ఆ మొదటి 6 నెలలు నువ్వు రిజెక్షన్స్ వచ్చినా నువ్వు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటే సరిపోతుంది. ఎందుకని ఎంత ఎక్కువ మందిని కలుస్తున్నావు అంటే అంత ఎక్కువగా మనం మన లోపల ఉన్నటువంటి ప్లాన్స్ చేంజ్ చేస్తున్నామని అర్థం. ఇదంతా మనం మార్కెటింగ్లో నేర్చుకుంటాం. మనం ఒక సపరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, బిజినెస్ మైండ్ సెట్ అనేటువంటి సెషన్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఎ మినిట్. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఈరోజు ఇప్పటికీ కూడా 130 కోట్ల జనాభాలో కేవలం ఏ స్మాల్ పర్సంటేజ్ పీపుల్ నోస్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్. ఎంత అద్భుతంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది పనిచేస్తుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో పనిచేస్తుంది. తెలుసా అండి మీ అందరికీ? ఓకేనా? మీరందరూ రెడీ అంటే, మీరు సమయం ఇస్తా అంటే జస్ట్ ఐ విల్ షో ద గోల్డెన్ పాయింట్ రిగార్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా వస్తుంది. ఎందుకంటే నేను కూడా దాంట్లో 2018 ఇయర్లో నేను అసలు సిప్ అనేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది, దాన్ని తెలుసుకోవడం ద్వారా సిప్ అనేటువంటి ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయని ఈనాడు సిరిలో చూశాను. చాలాసార్లు కనపడేది, ఇది ఏంటి తెలుసుకుందామని నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక వెతికి ఒక క్లయింట్, ఒక బ్రోకర్ని దొరకబట్టి, ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దొరకబట్టి అతని ద్వారా పేపర్ పైన సైన్ చేసి మంత్లీ 1,000 రూపీస్తో నేను స్టార్ట్ చేశాను. ఈరోజు వాటి యొక్క వాల్యూ, మ్యూచువల్ ఫండ్స్ యొక్క వాల్యూ అనేది 6 lakhs పైన ఉంది. ఆ తర్వాత 1,500 మంత్లీ స్టార్ట్ చేశాను. అలా చాలా చాలా పెరిగాయి. ఓకే, మీరు నేర్చుకుంటా అంటే నేను మీకు షేర్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. ఎలా పనిచేస్తుంది అంటే
నెక్స్ట్ సరే లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు మనకు స్క్రీన్ షేర్ అనేది ఆగట్లేదు. లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో క్రియేటర్ మనకు తెలుసు కదండి. ఎంతో మంది వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ద్వారా రూరల్ ఏరియా ఉన్న వాళ్ళు కూడా మై విలేజ్ ఒకటి ఉంటుందండి. వాళ్ళు నెలకు 5 to 10 lakhs సంపాదిస్తారటండి యూట్యూబ్లో. అసలు ఉపయోగపడని అంశాలు చెబుతూనే వాళ్ళు అన్ని డబ్బులు సంపాదిస్తే, ఏదైనా ఒక ఉపయోగపడేటువంటి అంశాన్ని చెబుతూ మనం ఎంత డబ్బులు సంపాదించవచ్చు అండి? ఒక్కసారి ఆలోచించండి. కాకపోతే దానికి టైం ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమైందా? చాలా పెద్ద ప్రాసెస్. దాన్ని మనం కొన్ని రోజులు వర్క్ చేయాలి. ఒకవేళ రైటింగ్ స్కిల్స్ ఉందనుకోండి, ఆథర్ స్టెప్ బై స్టెప్ ఆథర్ కావాలంటే ఫస్ట్ మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని వర్డ్స్ తయారు చేసుకోవాలి. ఇదంతా ఎవరైతే ఆథర్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను టీచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనకు డీప్గా ఒక రోజు ఒక సెషన్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా మనకు చాలా మంది ఆర్గనైజేషన్స్ డిజిటల్గా వాళ్ళు మార్కెట్ చేయాలనుకుంటున్నారు. అంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏ విధంగా అడ్వర్టైజ్ చేయాలి అనే విషయాన్ని కూడా నేర్పించే వాళ్ళని, అంటే చేసేవాళ్ళని, ఆ వర్క్ చేసే వాళ్ళని డిజిటల్ మార్కెటర్స్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఈ-కామర్స్ సైట్, ఒక వెబ్సైట్ తయారు చేసుకొని ఏ ప్రోడక్ట్స్ అయినా సరే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేయడం. ఓకేనా? మనం అడ్వర్టైజ్ చేస్తాము, మనం సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఎలాంటి యాక్టివ్ వర్క్ లేకుండా, ప్రతిరోజు లిమిటెడ్ అవర్స్లో వర్క్ చేయకుండా తాము ఖాళీ సమయంలో ఎన్నో రకాల పనులు. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? కొంతమంది ఏం చేస్తుంటారు, ఇన్సూరెన్స్ చేస్తుంటారు, ఇలా ఆన్లైన్ కోచింగ్ ఇస్తుంటారు, బుక్స్ రాస్తుంటారు, యూట్యూబ్ చేస్తుంటారు. ఇలా ఫ్రీలాన్సర్ అంటారు. అంటే అన్ని రకాల పనులు వాళ్ళ యొక్క ఫ్రీ టైంలో చేసుకునే వాళ్ళని ఫ్రీలాన్సింగ్ అంటారు. అర్థమవుతుందండి? ఓకే. ఇలాంటి పనులు మనం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెంటల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకున్నావు అనుకోండి. ఒక 3 to 6 months ఒక 50 lakhs నుంచి 1 lakh వరకు మనము 1 crore వరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అలాంటి రెంటల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ డివిడెండ్ స్టాక్స్ రావాలనుకోండి, మనం ఏం చేయాలి? ఒక 1-2 months కోచింగ్ తీసుకోవాలి. నియర్లీ ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్. అంటే నువ్వు షేర్స్ కొనడానికి కావచ్చు, కోర్స్ నేర్చుకోవడానికి కావచ్చు. అర్థమైందా? ఎక్కడ? ఏదైనా ఒక ఆన్లైన్ మెంటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఒక 2 to 4 months నీ యొక్క నీచ్ ఏంటి, నీకు అసలు ఆ క్లారిటీ తెలియాలి ఫస్ట్. అవునా? నీచ్ క్లారిటీ అనేది ఒక సెషన్ ఉంటుంది, నేను చెప్తాను. అసలు నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. యూట్యూబ్ క్రియేటర్ కావాలంటే ఏం చేయాలి, ఒక ఆథర్ కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మన దగ్గర డాటా ఉంది. డోంట్ వరీ. కాబట్టి ఇలా ఏది చేయాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలా? అసలు ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ మార్కెట్ ఎలా ఉందో మనకు తెలియాలి. మార్కెటింగ్ స్కిల్స్, మార్కెట్ ఎలా ఉందో తెలిసిన తర్వాత ఏం చేయాలా? నువ్వు దాన్ని మార్కెట్ చేసుకునేటువంటి స్కిల్స్ ఉండాలి. అందుకే నేను ఏమంటాను, విజిబిలిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ మార్కెటింగ్ స్కిల్స్. నువ్వు ఉన్నావు అనే విషయం సమాజంలో తెలియాలి. ఆ సమాజంలో నువ్వు ఉన్నావని తెలియడానికి నువ్వేం చేస్తావు అనేది నువ్వు ఆలోచించాలి. ఈరోజు ఒక ప్రోడక్ట్ చూడండి, మన కోల్గేట్ ప్రోడక్ట్ తెలుసా తెలియదా అంటే చెప్పండి. సే ఎస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. కోల్గేట్ తెలుసా తెలియదా? తెలుసా తెలుసా తెలియదా? అందరూ మాకు చెప్పండి కదా, చాట్ బాక్స్లో చెప్పండి. తెలుసు. అవునా? ఎందుకు ఇప్పటికి కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారండి? అడ్వర్టైజ్మెంట్ ఇప్పటికి కూడా వాళ్ళు చేయడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? విజిబిలిటీ. ఒకవేళ కొన్ని రోజులు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? కోల్గేట్ పేస్ట్ లేదేమో, అది ఉండలేదేమో, వాళ్ళు అమ్మట్లేదేమో అనుకుంటారు. ఆటోమేటిక్గా కస్టమర్ వేరే ప్రోడక్ట్ పైకి డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ విజిబిలిటీ, ఆ కనెక్టివిటీ అనేది కస్టమర్తో మనకు ఉండాలి. అలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ని మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్?
నెక్స్ట్ సేల్స్ స్కిల్స్ రావాలి. నేను చెప్పాను కదా మార్కెటింగ్ సంబంధించి ఒక సెషన్ ఉంటుందని, దాంట్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్ రావాలి. స్పీకింగ్ స్కిల్స్ కూడా కావాలంటే నేర్పిస్తాను. ఫస్ట్ మీరు ఏ సెక్టర్ కావాలనుకుంటున్నారు, మీకు ఏ స్కిల్స్ కావాలని మీకు తెలియాలి. ఫస్ట్ రాయండి. అవునా? అందుకని ఏం చెప్పాను, 6 పాయింట్స్ చెప్పాను. ఆ 6 పాయింట్స్లో మీకు ఏ సెక్టార్ ఉందో తెలిస్తే, అందుకని ఏ సెక్టార్ పైన మనం పనిచేయడం అనేది మనకు ప్లానింగ్ ఉంటే, ఆ ప్లానింగ్ను బట్టి మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కంటెంట్ రైటింగ్ ఖచ్చితంగా మనము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ ప్యాసివ్ ఇన్కమ్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, ఓకేనా, ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేది మనకు ఉండాలండి. ఎంటర్ప్రినర్షిప్ గురించి మనకు తెలియాలా, మైండ్ సెట్ అనేది మనకు ఉండాలా. ఫస్ట్ ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ అనేది మనకు రావాలి. ఇలాంటి స్కిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కిల్స్ సంపాదించాలి. అర్థమైందండి? కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. నేను చెప్పాను కదా చాలాసార్లు, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇంతకు మించి 10 times మీతో ఎర్న్ చేస్తా. అలాంటి స్కిల్స్, అలాంటి కంటెంట్, అలాంటి టీం నా దగ్గర ఉంది. నమ్మండి, ఎవరైనా ఒక్కరు నమ్మండి. అర్థమవుతుంది? అసలు అంటే నేను నేర్చుకున్న దానికి ఆ కోర్సు వాల్యూ అదంతా నథింగ్ అండి. నా ప్లాన్ ఏంటంటే సీరియస్ పీపుల్ రావాలి. అమౌంట్ పే చేస్తేనే సీరియస్ పీపుల్ వస్తారు. అలా నేను 10,000 నేను కాస్ట్ ఛార్జ్ చేయట్లేదు. ఎందుకు ఛార్జ్ చేస్తున్నాం? కేవలం వీఆర్ ఛార్జింగ్ లిటిల్ బిట్ అమౌంట్ ఫర్ సీరియస్ పీపుల్. అకౌంటబిలిటీ పార్ట్నర్స్ కొరకు నేను ఆ అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ 3 monthsలో మన స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటాం, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటాం, బుక్ రాయడం గురించి నేర్చుకుంటాం, నెట్వర్కింగ్ గురించి నేర్చుకుంటాం, సేల్స్ ఏ విధంగా చేయాలి నేర్చుకుంటాం, క్రెడిట్ కార్డ్కి సంబంధించి నేర్చుకుంటాం. అనేక రకాల విషయాలు మనం నేర్చుకొని జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసినా 100x 3,000 కంటే 100x మనం డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనా? లీవ్ ఇట్. అది మన యొక్క టాపిక్, మన యొక్క కోర్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కాబట్టి దాంట్లో నా నంబర్ కూడా ఉంది కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆ పర్సనల్ గ్రూప్ అనేది ఉంటుంది. దాంట్లో ఈ బుక్స్ అవంతా కూడా మనం షేర్ చేస్తున్నాం. మన కంటెంట్ అంతా ఒకటి షేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా బిగిన్ డేట్లోనే మీరు నాతో జర్నీ అనేది చేసుకోవచ్చు. 90 days జర్నీ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. మన లైఫ్లో మార్పు రావాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. దానికి అకౌంటబిలిటీ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు అనేది కేవలం మార్నింగ్ మాత్రమే, ఈవినింగ్ మాత్రం వీక్లీ 2 or 3 క్లాసెస్ ఉంటాయి. ముందుగా 1 day ముందు మీకు చెప్తాను. ఇలా మనం కూర్చొని దానికి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? ఏదైనా ఉంటే మీరు వాట్సాప్లో అడగచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ అక్కడ మనం పూర్తి చేసుకోవచ్చు. ఓకే, మీ వెనుక నేను ఉన్నాను. యా, నెక్స్ట్ థింగ్, అప్పటి నుంచి ఇది క్లోజ్ కావట్లేదు. యా, ఈజ్ ఇట్ విజిబుల్ అండి? యా, థ్యాంక్ యూ. ఎలా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో అంటే నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి ఎక్కడైనా సరే, కానీ ఎక్కువగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు సిప్లో మనం చూస్తుంటాం. ఆ ఇంట్రెస్ట్ అనేది రియల్లీ నేనైతే ఎంజాయ్ చేశానండి. యాక్చువల్గా నేను అసలు ఈ క్లాసెస్ ఏమి చెప్పేవాని కాదు, అంతకు ముందే దాని యొక్క ఫ్రూట్స్ నేను తీసుకున్నాను. నేను క్లియర్గా అంటే మన ప్లాటినం మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి క్లియర్గా నా ఫోన్లో టోటల్గా ఇంకొక విషయం చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఒకటి ఎలా ఉంటుంది అంటే, మనము మీకు వైన్స్ తెలుసు కదండి, వైన్స్కు మనము దాన్ని ఏం చేస్తారు, డ్రా తీస్తారు తెలుసా? 2 lakhs rupees కట్టాలి. 2 lakhs పే చేస్తే మనకు ఒకవేళ వస్తే ఆ యొక్క వైన్ షాప్ అనేది మనకు వస్తుంది. రాదు అంటే 2 lakhs అట్టే. అవునా కదండి? కానీ స్టాక్ మార్కెట్లో ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఉంది. మనం అమౌంట్ ఒక 15,000 మనం ఇన్వెస్ట్ చేస్తే దానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 5 daysలో ఏర్పడుతుంది. ఒకవేళ డబుల్ కాకుండా ట్రిపుల్ కాకుండా మన అమౌంట్ మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. అంతే, సేఫ్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. 100% అష్యూరెన్స్. ఇది గ్యాంబ్లింగ్ కాదు, జూదం కాదు. అర్థమైందా? సైంటిఫిక్. ఏది జూదం అనాలంటే అదృష్టం మీద ఆధారపడి చేస్తే జూదం అనాలి. మనం నేర్చుకొని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే అది జూదం కాదు. అర్థమైందండి? అట్లా లాస్ట్ మంత్లో
నేను ఇన్వెస్ట్ చేసింది 15,000, అవునా? నాకు ఒక 7,000 అడిషనల్గా వచ్చినాయి. 7,000 రూపీస్ అడిషనల్ ఇన్కమే కదండి. ఇట్లా మీకు రెండు మూడు రకాల ఇన్కమ్, ఒక 7,000 వచ్చినా చాలు కదండి. మీరు ఇచ్చేది 3,000 రూపీస్, ఒక 7,000 రూపీస్ వచ్చినా మీ ఇన్కమ్, మీ యొక్క పెట్టిన ఛార్జ్ వెళ్ళిపోయినట్లే కదా. నేను ఇంప్లిమెంట్ చేపిస్తాను మీతో, 100% మీతో ఇంప్లిమెంట్ చేపిస్తాను. అట్లాంటి మార్గాలు చాలా ఉన్నాయి. యా, ఇప్పుడు మంత్లీ మనం ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఉంది, ఓకేనా? ఇది మీ ఇన్వెస్ట్మెంట్, నాకు సంబంధం లేదు, అర్థమైంది? ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఒక 10 years అనుకుంటున్నాము, వచ్చే రిటర్న్స్ ఒక 15% అనుకుంటున్నాము, అర్థమైందా? ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇప్పుడు వద్దు. ఇట్లా చేస్తే ఎంత మనకి ఇన్కమ్ వస్తుందనేది చూద్దాం. లెట్ us see. ఎంత వస్తుందండి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 1,31,000, 13 lakhs, 13 lakhs, అవునా? అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాం మనం? 6 lakhs ఇన్వెస్ట్ చేసినాం, అర్థమైందా ఫ్రెండ్? 6 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయి? 13 lakhs వచ్చినాయి. ఎంత మనకు ప్రాఫిట్? 7.2 lakhs. ఏంటి సార్ భలే చెప్పారు మీరు, 6 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత మనకు అది డబుల్ అయితే అదొక ఇన్కమా? అవునా? అనిపిస్తుంది కదా. ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇది బెనిఫిట్. 10 years కాదు, ఇప్పుడు మనం 15 years తీసుకుందాం. 15 yearsకి ఎంత వస్తుందో చూడండి. 15 yearsకి ఎంత వస్తుందండి? 9 lakhs ఇన్వెస్ట్ చేసినాం, కానీ 30 lakhs. అర్థమైందా ఫ్రెండ్స్? ఎంత ఇన్కమ్ పెరుగుతుంది ఇక్కడ? దిస్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. లేదు, మనం ఒక 20 years ఇట్లని ఇన్వెస్ట్ చేశాము, ఏమైందండి? మనం ఇన్వెస్ట్ చేసేది 12 lakhs, ఎంత వస్తుంది రిజల్ట్ ఎక్స్పెక్టెడ్? 60 lakhs. మనం ప్రతిరోజు చేయట్లే, మంత్లీ. నీ ఇన్కమ్ నుండి నువ్వు సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే ఎంత రిజల్ట్ వస్తుంది చూడండి. ఫర్ యువర్ గోల్ ఓరియంటెడ్, ఏ విధంగా ఇది గోల్ ఓరియంటెడ్కి మనం అటాచ్ చేయాలని నేను చెప్తాను. మన గోల్స్కు తగ్గట్లుగా మనం 1-to-1 సెషన్ తీసుకున్నప్పుడు వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను చెప్తాను, అర్థమైందా? కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. రాయమనిషి, రాయమనిషి. ఓకే, సూపర్. అయితే నేను ఒక ఫ్రేమ్ పంపించాను చూడు. కాబట్టి ఇది సిప్ క్యాలిక్యులేటర్ అండి, అర్థమైందా? కాబట్టి దేంట్లో అయినా సరే మనం నేర్చుకుంటూ వీక్లీ 2 hours మీరు నాకు సమయం ఇచ్చి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ప్రతిరోజు మార్నింగ్ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వెల్త్ క్లబ్ ద్వారా నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఈ జర్నీలో నాతో ఉంటే ఒక రైట్ పీపుల్తో జర్నీ చేశాను అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. మీరు ఏ సెక్టార్లో అయినా ఉండండి, ఏ ఫీల్డ్లో అయినా ఉండండి, నాకు సంబంధం లేదు, అవునా? మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ని పెంచుకుంటూ ఒక బ్రాండ్గా మిమ్మల్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, రేపటి క్లాస్ ఇంకా ఎల్లుండి క్లాస్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి, 80% మిస్ అవ్వద్దు. ఓకే, రేపటి క్లాస్ ఏముంటుంది, ఎల్లుండి క్లాస్ ఏముంటుంది, ఈ రోజు క్లాస్ కూడా నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మన కమిట్మెంట్ కలిగిన పీపుల్ కావాలి, అర్థమైందా? నేర్చుకోవాలని అటెండ్ అయ్యే వాళ్ళు కావాలి. ఇన్కమ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం అంటే వచ్చేవాళ్ళు కాదు, అర్థమైందండి? యా, ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. రేజ్ యువర్ హ్యాండ్. ఇంకొక విషయం అండి, మనము ఈ 2 days నా బ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపు మాత్రమే అది 3,000 రూపీస్. యాక్చువల్గా రెగ్యులర్గా నేను ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి వెబినార్ కండక్ట్ చేస్తే ఆ 3 months ప్రైస్ అనేది 99999. అర్థమైందండి? ఇది నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
రైట్ పీపుల్ కొరకు రెగ్యులర్గా నేను వెబినార్స్ కండక్ట్ చేస్తుంటాను. వాళ్ళకి 10,000 రూపీస్ ఫర్ 3 months. అది యాజ్ యూజువల్ డేట్. మీరు ఎల్లుండి మన బ్యాచ్ కంప్లీట్ అయ్యాక మీరు జాయిన్ అవుతాన్నా కూడా లాభం లేదు. ఓకేనండి. శంకర్ గారు. హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్లీ ఈ రోజు క్లాస్ అటెండ్ కాలేకపోయినా సార్. మా దగ్గర పొద్దున్న నుండి కరెంట్ లేదు, అసలు ఏది లేదు. లాస్ట్ ఇంతమంది కరెంట్ వస్తే ఈ రోజు Okay. క్లాస్ ఆల్మోస్ట్ అబ్సెంట్ చేస్తారు. ఓకే.